నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. టోర్నీ కోసం కోట్లు ఖర్చు చేసే ఫ్రాంచైజీలు తాము కొనుగోలు చేసిన ప్లేయర్లు ఖచ్చితంగా అద్భుత ఆటతీరు కనబర్చాలని కోరుకుంటారు. ఈ తరుణంలోనే మెగా వేలానికి వెళ్లకుండా తమతోనే 3 ఏళ్ల పాటు రిటెన్షన్ చేసుకుంటారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఐపీఎల్ 2024 ముగిసింది. కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నరప్గా అవతరించాయి. లీగ్ అంతటా దూకుడైన ఆటతో ఫ్యాన్స్ను కట్టిపడేసిన ప్యాట్ కమిన్స్ సేన ఫైనల్ స్టెప్లో తడబడింది, కప్పును చేజార్చుకుంది. ఇక లీగ్ ముగిసింది కాబట్టి అందరి చూపు ఐపీఎల్ 2025 మెగా వేలంపై పడింది. ఐపీఎల్ 2022 మెగా వేలం మాదిరిగానే వచ్చే ఏడాదికి జరిగే వేలంలోనూ సేమ్ రూల్స్ వర్తించే అవకాశం ఉంది. 3 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు మరో ఆటగాడిని రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా తీసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీలకు బోర్డు కల్పించనుంది. ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈఓ కావ్య మ్యారీ, కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్లను రిటైన్ చేసుకున్నారు. వీరి ముగ్గురిలో కేన్ ఎలాగో జట్టులో లేడు. ఇక ఉన్న మిగతా ఇద్దరిని అంటే అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ ను ఈసారి రిటైన్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. అబ్దుల్ సమద్ ఫినిషర్గా ఈ సీజన్లో పేలవ ఆటతీరు కనబరిచాడు. కీలక మ్యాచ్లైన క్వాలిఫైయర్ 2 ఫైనల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ విషయానికొస్తే ఈసారి ఎక్కువగా అవకాశాలు దక్కకపోగా బెంచ్కే పరిమితమయ్యాడు. వీరిద్దరికన్నా ఈ ఏడాది మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలను రిటైన్ చేసుకోవాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భావిస్తోందట.